వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబు గారు మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని ఆక్షేపించారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అని అడిగారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ 2 ఏళ్ల పాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూలు నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారని జగన్ ప్రశ్నించారు. మరోవైపు తాజాగా ఉల్లి, చీని, మినుము ధరలు కూడా పతనంపై రైతులు లబోదిబోమంటున్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం రాలేదన్నారు. ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగుతున్నాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలనే దానిపై ప్రతి ఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా మరి యూరియా సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 5 ఏళ్ల తన పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదని, వాస్తవం కాదా అని అడిగారు. ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం అనేది సరిగ్గా పనిచేయటం లేదనే కదా అర్థమన్నారు. ప్రభుత్వం నుంచి కిందకు వెళ్లిన ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి వాటిని బ్లాక్ చేసి బస్తా యూరియా రేటు 267 రూపాయలు అయితే దానికి మరో 200 రూపాయలు అధికంగా అమ్ముకుంటున్నారన్నారు. అక్రమ నిల్వలపై తనిఖీ లేవో, ఎవరి మీద చర్యలు లేవో, PACలకు ఆర్బీకీలు సరైన కేటాయింపులు లేవన్నారు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు అన్నారు. తమ హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లై చేశామని గుర్తు చేశారు. PACల ద్వారా మార్కెట్ రేటు కన్నా 50 రూపాయలు తక్కువ రేటుకు రైతుకు అందించగలిగామన్నారు. మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ల నుంచి మీకొచ్చే కమిషన్ల కోసమే అన్నారు.